జూలై 1 నుంచి నూతన క్రిమినల్ చట్టాలను అమలు చేయాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఊతున్నదో దానికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ మనం ఇవాళ సాక్షి దినపత్రికలో చూద్దాం. ఈ ఎస్పీలకు మేజిస్ట్రియల్ పవర్స్ ఇంకేమైనా ఉందా? ఇక మేజిస్ట్రియల్ పవర్లు ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్నతాధికారులకు మేజిస్ట్రియల్ పవర్ ఇస్తే ఆగుతారా? ఇప్పటికే ఆగుతలేరయా. ఇంతకుముందు ఒక వార్త చదివినాం మనం. ఇంట్లో ఏం వార్త అది? ఎక్కడ పోతే కాసులకు కక్కుర్తి పడుతున్నటువంటి కాకీలు అనే వార్త చదివినాం. ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ వార్తలు చదివినాం. ఉదాహరణగా రాధాకిషన్ లాంటి ఒక అవినీతి అధికారి మేజిస్ట్రియల్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఇది ఒక ప్రశ్న. ఇంటెలిజెన్స్ మన ఎస్ఐబి చీఫ్గా గురించిన ప్రభాకర్ రావు అంటోనికి ఒక మేజిస్ట్రియల్ పవర్ ఇస్తే ఏం చేస్తాడు? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాడు. మనకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు ఎట్లా దుర్యోగానికి పాల్పడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టిస్తున్నారు అనేది చూసినాం. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానిక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు మేజిస్ట్రియల్ పవర్ ఇస్తారు. అంటే ఈ నూతన చట్టాల్లో నిరంకుశత్వం ఉన్నది. ఈ నూతన చట్టాల్లో నిరంకుశత్వం ఉన్నది. రేపు పోలీసుల రాజ్యం తేబోతుంది ఈ ప్రభుత్వం. ఈ చట్టాల ద్వారా పోలీసులకు మొత్తం ఈ బాధ్యత తప్పి మేజిస్ట్రియల్ అధికారాలు ఇస్తే ఇక న్యాయ అన్యాయాల గురించి ఎవరు చర్చించాలి? కనీసం కోర్టు కన్నా వస్తే ఒక డిఫెన్స్ లాయరు వాదిస్తాడు, ఇది తప్పు, రాజ్యాంగంలో ఇట్లా లేదని ఉంటుంది. ఇక మేజిస్ట్రియల్ అధికారి ఇస్తే ఆగుతారా? వేసుకపోవడే. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వారి యొక్క గొంతును అంచడానికి ఈ చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాలకు ట్రైనింగ్ జరుగుతున్నాయి. కరీంనగర్లో ట్రైనింగ్ జరిగింది. అందరికి అవగాహన కల్పిస్తున్నారు ఎట్లా నిర్బంధించాలి, ఎట్లా చేయాలని అసలు ఈ చట్టం గురించి పార్లమెంట్లో 147 మంది ఎంపీలు లేని సమయంలో ఈ చట్టాన్ని రూపొందించి వారి ప్రమేయం లేకుండా దేశంలో విస్తృత స్థాయి చర్చ జరగకుండా, ప్రజల్లో చర్చ జరగకుండా, అటు న్యాయ నిపుణుల్లో చర్చ జరగకుండా కేవలం ఊపా లాంటి చట్టాలు తీసుకొచ్చి ఎట్లయితే జైళ్ల పాలు చేస్తున్నారో, అక్రమంగా నిర్బంధిస్తున్నారో ఈ చట్టాలను తీసుకొచ్చి ఇవాళ మొత్తం ఇండియన్ ఐపీసీని మొత్తం ఇవాళ ఈ దుర్వినియోగం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది మనం చూస్తున్నాం. ఇప్పుడు గతంలో అనేక నేరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక సెక్షన్లు ఉండేవి కావు. ఉదాహరణకు గొలుసు దొంగతనాలు, మూక దాడులు, ఇట్ అండ్ రన్, ఉగ్రవాద కార్యక్రమాలు సరిగ్గా సరిపోయే సెక్షన్లు ఉండేవి కావు. కానీ జూలై 1 నుండి ఇలాంటి నేరాలకు తగిన సెక్షన్లు రాబోతున్నాయి. వాటి ఆధారంగా గతంలో విధించిన జైలు శిక్ష కంటే రెట్టింపు ఉంటుంది. మీరు చైన్ స్నాషింగ్ విషయంలో, దొంగల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కానీ రేపు ప్రశ్నించే గొంతులపై ఈ నిరంకుశమైనటువంటి చట్టాలు చాలా ఇది చేసేటటువంటి ఉన్నాయి. కొత్తగా ఏ మార్పులు రానున్నాయి? జూలై 1 నుండి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అట. ఇది పలకనికి కూడా వస్తలేదు, సంస్కృతం మనకు పలకరాదు. ఐపీసీ ఇండియన్ పీనల్ కూడా ఈజీగా అనగలుగుతాం. ఇలా భారతీయ న్యాయ సంహిత అంటే ఎవరికైనా తెలుసా? ప్రేక్షకులారా వినండి. భారతీయ న్యాయ అనేది అర్థమైంది మనకు. సంహిత అంటే ఏంది? మనకు సంస్కృతం బోధించారు చిన్నప్పటి నుంచి ఎవరైనా? మనకు సంబంధం లేని సబ్జెక్టు, మనకు నేర్పని సబ్జెక్టు అచ్చమైన తెలుగు భాషలో ఏదైనా చెప్తే దానికి పేరు సూచిస్తే అర్థం చేసుకుంటాం. సంహిత అంటే ఏంటి? అది ఆర్ఎస్ఎస్కు ఒక్కటే అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్కు, ఆ బాపనోళ్లకు వాళ్ళకే అర్థమవుతుంది. ఇక మాకేం అర్థమవుతుంది? ఇది అర్థం కాని చట్టాలను, అర్థం లేని చట్టాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఐపీఎస్ స్థానంలో భారతీయ సంహిత చట్టం, సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత అనట. సంహిత ఏం సంహిత భాష మాకేం అర్థమవుతుంది? బయట దేశపోవడం, ఎక్కడైనా లండన్ యూనివర్సిటీలో, లా కాలేజీలో ఈ సంహిత, వాట్ ఈజ్ సంహిత అంటాడు ఆడ. కనీసం తెలుగు ఆడవాడన్న మనోడు పోయి అదే లండన్ కాలేజీలో మీ 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 భారతదేశంలో సంహిత అంటే ఆయన కూడా తెలియదు. ఇక సంహిత అంటే సంస్కృతం నేర్చుకొని పోడు కదా సబ్జెక్టులలో చిన్నప్పటి నుంచి లా విద్యార్థి ఆ కాలేజీలో. అక్కడ మనోడే ప్రొఫెసర్ అయింది అనుకుందాం, సంహిత అనే లా ప్రొఫెసర్ అయింది అనుకుందాం. సంహిత, వాట్ ఈజ్ సంహిత అని అడిగింది అనుకో ఒక లండన్ తోటి ప్రొఫెసర్, ఏం చెప్పగలుగుతాడు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనకు సంస్కృతం తెలియదు కదా ఆ ప్రొఫెసర్కు. ఇట్లాంటి సంస్కృతం వాళ్ళు తీసుకొచ్చి సంహిత, నాగరిక సురక్ష సంహిత, నాగరికత లేని చట్టాలను, అంటే అనాగరికంగా ప్రజలను నిర్బంధంతో బంధించే చట్టాలను తీసుకొస్తున్నారని స్పష్టమవుతుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఇండియన్ సాక్ష్య అధియాం అంటే మాకు తెలియదయ్యా.
అది తెలియదు. ఈ ప్రింట్ చేసిన పేపర్ మన విలేకరులకు కూడా తెలియదు, తెలియదు అనుకుంటున్నాను. అదియా మేము సంస్కృతం నేర్పలేదయ్యా, మాకు ఈ పదాల నుంచి తీసుకొచ్చి మా నెత్తి మీద ఎరుగుతున్నారయ్యా మీరు. ఈ ఆర్ఎస్ఎస్ మా సంస్కృతం మాకెందుకు? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధ్యాన్ ఏం చేస్తాం కర్మ. ఎట్లా గెలిపించారో ప్రజలు కానీ గీసోటి తీసుకొచ్చి నిరంకుశంగా ఇవాళ చర్చ జరగాలి. రేపు రానున్న ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్లో ఈ జూలై రేపు అమలు కాబోతున్నటువంటి చట్టాలపై చర్చ జరగాలి. మళ్ళీ దీనిపై వీటిని రద్దు చేయాలి. దీనిపై విస్తృతమైనటువంటి చర్చ జరిగిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇండియా కూటమి బలంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇవాళ ఎన్డీఏ కూటమికి ఏదైతే చంద్రబాబు నాయుడు తర్వాత నితీష్ కుమార్ మీ మద్దతుతో ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య సెక్యులర్ వాదులు, లౌకిక వాదులు ఎవరైతే ఉన్నారో టీడీపీ కావచ్చు, అక్కడ నితీష్ కుమార్ కావచ్చు, మిగతా భాగస్వామ్య పక్షాలు కావచ్చు, మీరు ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఈ చట్టాన్ని. ఎందుకంటే మీ ఎజెండా కాదు, చంద్రబాబు ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండా కాదు, నితీష్ కుమార్ ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండా కాదు. కానీ ఆర్ఎస్ఎస్ ఎజెండాతో వచ్చే చట్టాలను ఖచ్చితంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయాలి. కనీసం ఆ పదాలు కూడా అర్థం అవుతలేవు. కాబట్టి ఇలా ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ముందుగా వ్యతిరేకించాలి. తర్వాత ఇండియా కూటమిలోని పక్షాలు కూడా ఇలా వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.